హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట. నేను లాస్ట్ వ్లాగ్ సాటర్డే రోజు మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పి పెట్టాను కదా. అండ్ నెక్స్ట్ సండే రోజు మేము బార్బీక్యూ చేసుకోబోతున్నాము అని ఆ ముందు రోజు సాటర్డే రోజు కొన్ని ప్రిపరేషన్స్ అవి పెట్టి చేశాను కదా. ఇంకా అవన్నీ వీడియో పెట్టాను అనమాట. ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంక ఇది సండే రోజు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ తమిళ ఇడ్లీస్, మినీ ఇడ్లీస్. ఓకే, ఇవి ఆంధ్ర ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. అదేంది, అవి రవ్వ కదా? నో, ఈ దోస పిండితో చేసిన ఇడ్లీలు, తమిళ స్టైల్ ఇడ్లీ. నేను ఇదే పిండి అది అనుకుంటున్నా. అట్లా కలర్ కూడా చూడు, సాగుతా ఉంటాయి కదా కొంచెం, అట్లానే ఉంటాయి. ఇడ్లీలు కొన్ని రవ్వ ఇడ్లీ అని, కొన్ని తమిళనాడు స్టైల్ అని చెప్పి రవ్వ కాకుండా మామూలుగా దోశ పిండితో వేస్తారు కదా. ఇంకా ఇడ్లీ వేశారు. ఇంక దాంట్లోకి సాంబార్ అని చట్నీ. మా చైత్ర కోసం మినీ ఇడ్లీ బాగుందా? కావాలంటే ఇంకా మళ్ళీ అడుగు, సరేనా? తిను. పనుంది కాదు, అదే నువ్వు అనుకుంది. ఆ రోజు మా హరన్నయ్య కొంచెం లేట్గా లేచారనమాట. హరన్నయ్య ఏంటంటే ఎప్పుడు అసలు ఎన్నింటికి పడుకున్నా మార్నింగే లేస్తారనమాట. అసలు 6కి అట్లానే లేచేస్తారు. ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం లేట్గా లేచారనమాట. లేస్తే ఇంకా అదే కామెడీగా అంటున్నాడు అనమాట. మా వదిన అసలు ఏం అనలేదు, అంటున్నారు అనమాట మా వదినతో. ఏంది నేను లేట్గా లేచాను, పని తప్పించుకోవడానికి లేచాను అనుకుంటున్నావా అని చెప్పి కామెడీ చేస్తున్నాడు. ఇంకా మేము అదే అన్నాం, ఎప్పుడు లేచినా అన్నయ్య మీరు చేయాల్సిన పని మీరే చేయాలి కదా, మేము చేయలేం కదా అని చెప్పి అంటున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, వెనకాల బాల్తో ఆడుకుంటున్నారు అనమాట. ఆడుకుంటే ఆ బాల్ వెళ్ళి పక్కింట్లో పడింది అనమాట. ఇంకా హరన్నయ్య అడుగుతున్నాడు అని పిలుస్తున్నాడు అనమాట బాల్ కోసం అని చెప్పి. ఇంకా వెనకాల ఇట్లా ఇది ఉండిద్ది కదా షెడ్ లాగా, దానికి ఏంటంటే ఎండ మాత్రం మామూలుగా లేదనమాట. అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉందన్నమాట. ఇంకా దానికోసం అని చెప్పి ఆ పరదాలు లాస్ట్ టైం ఋషికి పుట్టినరోజు అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంకా వాటి మీద వేసి కడుతున్నారు. అవి కడితే కొంచెం నీడగా అట్లా ఉండిద్ది కదా అని చెప్పి, అంటే జెంట్స్ అట్లా కూర్చోడానికైనా అక్కడ బాగుండిద్దని చెప్పని ఇంకా అక్కడ పరదాల్లాగా కడుతున్నారనమాట. ఇంకా ఈ కట్టెను కూడా అడ్డం పెడుతున్నారు, ఆ వేడి లోపలికి వెళ్లకుండా ఉండడానికి. ఇంకా మేము అందరము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి స్నానాలు కూడా చేసేసామన్నమాట. ఎందుకని స్వీట్ కార్న్ ఇట్లా చేస్తున్నారు? ఓహో, పొగపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాయి, ఉడికిపోతాయి కదా ఈ లోపు వేడికి. అదే పై సైజ్ చూపిస్తే అయిపోతుంది. లోపలేమో గెన్స్ గడ్డలు వేసాం. ఓ, గెన్స్ గడ్డలు వేసారా? ఓకే. బొగ్గుల్లో భలే టేస్ట్ ఉంటాయి గెన్స్ గడ్డలు. బొగ్గులంటే నేరుగా బొగ్గుల మీద కావాలి. అవును, ఈ బొగ్గులేగా మామయ్య, డైరెక్ట్ కలవాలి. ఫాయిల్ ఉందంటారా? బొగ్గు నేరు ఆ టేస్ట్ మనకి పో వస్తుందని ఆయిల్ పెట్టారు. ఏం లేదు, దీనికి ఫ్రెష్ గా తెచ్చింది కాబట్టి. అప్పుడు ఋషిక్ బర్త్డే అప్పుడు పుట్టినరోజు అప్పుడు చుట్టూ చేశారు కదా.
సుప్రజ అక్క వాళ్ళను రాధిక వాళ్ళు వచ్చారనమాట. అంటే ఒక 5 minutes అటు ఇటుగా, అంటే 1 దాటిపోయింది అప్పటికి టైము, 1:30 అట్లా అయినట్టుంది. ఇంకా అప్పుడు వచ్చారనమాట. ఇంకా సుప్రజ అక్కను మా వదిన ఈ పన్నీర్ అవి ఉంటాయి కదా క్యూబ్స్, అవి వాటికి గుచ్చుతున్నారు. ఇంకా హరణ్ ఏంటంటే ఇంకా అందరూ వచ్చినాక కాల్చాలి అంటే ఇంకా ఎండ వచ్చేస్తుంది అనమాట. అంటే వీళ్ళు పెట్టిన దగ్గర ఫస్ట్ ఉదయం నీడగా ఉంది, ఇంకా టైము మధ్యాహ్నం అయ్యే కొద్దీ బాగా ఎండ వస్తుందని చెప్పి సరే ముందు మనం కాల్ చేసి పక్కన పెట్టేద్దాము అని చెప్పి శరత్ హరణయ్య స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజు రాధిక వాళ్ళు కూడా వస్తా చికెన్ అది మ్యారినేషన్ చేసి తీసుకొచ్చారనమాట. రాధిక వాళ్ళు ప్రతిమ వాళ్ళు అట్లాగా చికెన్ మ్యారినేషన్ చేసి తీసుకొచ్చారు. ఇంకా మేము అదే ఇంట్లో కూడా చాలా చికెన్ తీసుకొచ్చాము కదా, ఇంకా పైనాపిల్ అవి కూడా తీసుకొచ్చారనమాట. స్వీట్ కార్న్ పైనాపిల్ అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా కానీ ఆ రోజు పైనాపిల్ అట్లా ఏమీ పెట్టలేదన్నమాట. ఇంకా అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, మరి పచ్చి అట్లా కాలిస్తే బాగుంటాయి బాగోదా అని చెప్పి ఇంకా పైనాపిల్ పెట్టలేదు. ఇంకా ఓన్లీ స్వీట్ కార్న్ ఈ చికెన్ వింగ్స్, చికెన్ లెగ్ పీసులు, అవి గన్సిగడ్డలు కూడా తెప్పించింది మా వదిన. ఇంకా గన్సిగడ్డలు అవి పెట్టారనమాట వాటిల్లో. ఇంకా చంద్ర గారు వచ్చారు, అంటే సుప్రజ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. లాస్ట్ టైము బార్బిక్యూస్ వర్షం పడుతుంది అనమాట, అప్పుడు గొడుగులు వేసుకొని కాల్చాం కదా, ఇప్పుడు ఏం ఫుల్ ఎండగా ఉందని చెప్పి అంటా ఉన్నారనమాట. ఇంకా ఫస్ట్ పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది అని చెప్పి కాల్చిని పిల్లల్ని తినంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే ఇంకా అలా ఒకటి అట్లా తీసుకొని లెగ్ పీస్లు అవి తీసుకొని తింటూ ఉన్నారు. ఇంకా పన్నీర్ కూడా కాల్చడం అయిపోయిందనమాట. ఇంకా పన్నీర్ కూడా టేస్ట్ చేస్తూ ఉన్నాము. రాధిక వాళ్ళ హస్బెండ్ రమేష్ ఉన్నారు కదా, తను కూడా వెజిటేరియన్ అనమాట, తను నాన్ వెజ్ తినరు. ఇంకా మా అత్తయ్య తినరు అనమాట, వీళ్ళిద్దరు తినరు. వీళ్ళిద్దరికి ఇంకా పన్నీరు, స్వీట్ కార్న్ ఇవి ఉంది కదా గెన్సిగడ్డలు, అవన్నీ ఇచ్చాము అనమాట. ఇంకా అవి తింటున్నారు. లైట్ ఆపేశారు. మీరు పన్నీర్ తినలేదు అత్తయ్య? తిన్నారా? కేచప్ ఇవ్వమంటారా? అదే మూతి పూసుకున్నావు చైత్ర, అది పోవట్లేదమ్మా, ఈ టిష్యూ తీసుకున్నా. ఇంకా గన్సిగడ్డలు అయితే ఆ నిప్పుల్లో గాలిస్తే ఆ స్వీటు అసలు భలే ఉందన్నమాట. ఇంకా అంటే అందరు తింటారో అని కొన్ని తీసుకొచ్చాము. ఇంకా అసలు చాలా బాగున్నాయి అని చెప్పి అందరం తిన్నాం అనమాట. ఇంకా మళ్ళీ సుప్రజ అక్కకి చాలా బాగా నచ్చినాయి అని చెప్పి మళ్ళీ మా మామయ్యను సుప్రజ అక్క వెళ్ళి షాప్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని తీసుకొచ్చారు గన్సిగడ్డలు అవి. ఇంకా ప్రతిమ వాళ్ళకి టైం పట్టిద్ది అనమాట. వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వెళ్ళి, అంటే బాబుని తీసుకొస్తున్నారు, లండన్ వస్తున్నారు కదా, టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి వస్తాము అని చెప్పి చెప్పారనమాట. ఇంకా వాళ్ళకి కొంచెం లేట్ అయ్యిద్ది అన్నారు, అంటే 3 అట్లా ఆల్మోస్ట్ 3 అట్లా అయ్యిద్ది అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేము ఈ లోపు తినేస్తున్నాం అనమాట. కూర్చోండి కొంచెంసేపు. దగ్గరలో ఎప్పుడైనా ఆమర్షానికి వచ్చేదాన్ని మీకు కనిపిస్తుంటాయి బోర్డులు, లిటిల్ మిస్ అండ్ గ్రేట్ మిస్ అండ్. చల్లగా ఉంది, ఫ్యాన్ పెట్టుకుంటే అయిపోయేది అసలు. ఏ పవర్ ఉందిగా, లాస్ట్ టైం పెట్టారుగా పవర్, ఎక్స్టెన్షన్ కేబుల్ పెడదాం. ఫస్ట్ 3 బ్యారియర్లు వస్తాయి చూడు, ఒకవైపు ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ విలేజ్. కార్డు ఏదో చినిగిందంటే ఏం కార్డు? నోరు పోయింది మీరు అందరూ. ఏం కార్డు చినిగింది? అదేమన్నా కార్డు చించిందా? నీ దగ్గర ఇప్పుడా? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చి ఇప్పుడే వచ్చింది. లాస్ట్ టైం మీ ఇంటి దగ్గర తీసుకున్నారా? మీ ఇంటి దగ్గర ఎక్కడ? పార్క్ లోనా? ఆంటీ అడిగేది ఇప్పుడు కార్డు చించినారా అని అడుగుతున్నారు. కార్డు చైత్ర చేస్తానన్నదా? చించలేదు కదా అని చేస్తానని చేస్తానందా? అది ఇప్పుడు ఎక్కడుంది నీ కార్డు? అది దానికి ఇచ్చేసాక దాని అవుతుంది, నీదట్టు అయితే. మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారా కార్డులు? సో ఇప్పుడు దాని కార్డు నీకు ఇచ్చింది, నీ కార్డు దానికి ఇచ్చావు కదా, అంతే కదమ్మా. ఇప్పుడు నీ కార్డు తనకి ఇచ్చావు, తను నీకు ఇచ్చిందా? అక్కడ మా వదిన పిల్లలు గొడవ పడ్డారనమాట. సో వాళ్ళకి తీర్పు చెబుతుందన్నమాట. అంటే పరిష్కారం
ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. అక్కడ ఏంటంటే ముగ్గురు చిన్న పిల్లలు ఒక సైడ్ ఉన్నారు, చైత్ర ఒక్కటే ఒక సైడ్ అనమాట. ఆ ముగ్గురు వచ్చి చైత్ర మా కార్డు చించిందని చెప్పి చెబుతున్నారనమాట. చెబుతుంటే చైత్ర నేను చించలేదు అని చెబుతుంది. ఇంక మా వదిన కూర్చోబెట్టి అని అడుగుతుంది, ఆరాధ్యాన్ని అడుగుతుంది అనమాట. ఏంది నిజంగా చించిందా అంటే చించలేదు, చించుతాను అంది అని చెప్పి అంటుంది అనమాట. ఇంకా సరే చించలేదు కదా, ఊరికి అన్నంత మాత్రాన్ని మీరు ఎందుకు ఇచ్చేసేది, అందరూ ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు అందరూ ఆడుకోండి అని చెప్పి చెప్పిందనమాట. చైత్రని ఏంటంటే ఆటలో రాణించుకోవట్లేదు. ఇంకా నలుగురు కలిసి మళ్ళీ సెట్ అయ్యారు, నలుగురు కలిసి ఆడుకుంటున్నారు. ఎండగా తిప్పుకొని వస్తుందిరా మీ అమ్మ ఊరంతా గుడిగా చొచ్చు ఏనండి. ఇప్పుడు కలర్ వచ్చాడక్క. ఇప్పుడు కొంచెం కలర్ అయ్యాడు. అదే అది టెడ్డీబేర్ బాగలేదు, నల్లగాడు. ఇప్పుడు నవీన కొంచెం కూర్చోండి. ముక్కు మాత్రం తీసుకోమా. ఎండకి మీరు కూడా చాలా ఫ్రై అయిపోయినట్టున్నారు. బాగుంటాయి అంతే కదా. సూపర్, అంటే చూడడానికి భలే ఉంటాయి. సూపర్. ఈ జర్నీ నేచర్ బాగుంది. మీరు కూడా ఇట్లాంటి జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. చెర్రన్ ఉంటుంది కాబట్టి మీరు చెర్రన్ నుంచి ఇటలీకి వస్తుంది ఒక ఏరియా. ఇటలీకి వచ్చేసి టోరినో ఉంటుంది, అక్కడ దాకా ట్రైన్ ఉంటుంది ఇంకా పెద్దది. మధ్యలో సెయింట్ మోరిజ్ అని ఉంటుంది, అక్కడికి. కానీ అంటే ఏప్రిల్ లో మనకి ఎండ కదా. ఫోటోలు బాగా నీకు అప్పు చెప్పారా? ఓకే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కవర్ చేసింది. బెల్జియం లో ఉన్నా కదా. కట్టుంది తీసుకో. అయితే నువ్వు ఆ ప్లాస్టిక్ ప్రతిమా వాళ్ళు వచ్చినాక వాళ్ళు కూడా లంచ్ అది కంప్లీట్ చేశారు. ఇంకా లాస్ట్లో డిజర్ట్ అనమాట. ఆ రోజు కస్టర్డ్ చేసాము. ఇంకా కస్టర్డ్లో ఫ్రూట్స్ అవన్నీ కలిపేసి ఉంచాము. ఇంకా ఓన్లీ నట్స్ ఒక్కటి వేయకుండా సపరేట్గా పెట్టామన్నమాట, కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి. ఇంకా సుప్రజ అక్క వాళ్ళు ఆ రోజు జిలేబీ స్వీట్స్ అవి కూడా తీసుకొచ్చారు. జిలేబీ కూడా తిని చాలా రోజులు అయింది అనిపిస్తుంది, నేను వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకా అందరికి కస్టర్డ్ పెడితే తింటా ఉన్నారు. చిన్నపిల్లల దగ్గరికి అట్లా హాట్ టాయ్స్ తాగకూడదు, ఓన్లీ సాఫ్ట్ టాయ్స్. ప్రతిమా వాళ్ళ బొడ్డాడు భలే క్యూట్గా ఉంటాడు అనమాట. వాడు అసలు పాపం అస్సలు ఆడవాడు, వాడికి ఆకలి వేస్తే తప్పితే ఆడవాడు అనమాట. చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వాడిని ఆడిపించుకుంటూ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒక సర్ప్రైజ్ పార్టీ లాగా ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఏమన్నా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ care. Bye bye.